మున్సిపాలిటీలకు సీఎం రేవంత్ ఏమిచ్చారో చెప్పాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఒక్క పైసా కూడా ఇవ్వలేదని తెలిపారు. కేంద్రం నిధులు తప్ప ఇంకేమీ ఇవ్వలేదని స్పష్టం చేశారు బండి సంజయ్. ప్రజలకు తెలుసు 8 మంది ఎంపీలను గెలిచినాం, 8 మంది ఎమ్మెల్యేలను గెలిచినాం, మన సర్పంచ్లను గెలిచినాం. 2 సంవత్సరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మున్సిపాలిటీస్ కానీ, కార్పొరేషన్స్ కానీ, గ్రామ పంచాయతీలు కానీ ఏమి ఇచ్చాడో ఫస్ట్ చెప్పాలి. ప్రజలు ఇవాళ అదే అడుగుతున్నారు. ఇవాళ మున్సిపాలిటీస్కు, కార్పొరేషన్స్కు, గ్రామ పంచాయతీ ఒక్క పైసనని ఇచ్చిండా? కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప ఒక్క పైసనని వచ్చిందా? మొన్న కూడా 250 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలు తప్ప గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వలేదు. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గదే అడుగుతున్నారు ప్రశ్నలు. 2500 రూపాయలు మాకు ఎందుకు ఇవ్వలేదు? 4000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు? మాకు తులం బంగారం ఎందుకు ఇవ్వలేదు? స్కూటీలు ఎందుకు ఇవ్వలేదు? ఉద్యోగస్తులు డిఏలు మాకెందుకు ఇవ్వలేదు? పిఆర్సీ ఎందుకు అమలు చేస్తలేరు? పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగస్తులకు వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఎందుకు ఇస్తలేరు? పిల్లలకు ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరు? మా రోడ్లు ఎందుకు బాగుపడతలేవు? మా మోర్లు ఎందుకు కడతలేరు? మాకు లైట్లు ఎందుకు పెడతారు? కనీసం వాటర్ సప్లై లేదు కార్పొరేషన్ మున్సిపాలిటీస్లలో. శ్మశాన వాటికలు లేవు, కమ్యూనిటీ హాల్ లేవు, గుళ్ళు లేవు, బల్లులు ఏమి లేవు. కాబట్టి ప్రజలందరూ బీఆర్ఎస్ మీద కోపంతో బీఆర్ఎస్ ఆడిష్ పడేసారు. బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ ఓటేసారు. ఓటేసాక 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ బండారం అంతా బయటపడ్డది. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో ఏం చేయలే, ఇక చేసే ప్రసక్తి లేదు, ఆ పార్టీ మీద నమ్మకం లేదు.